అంతే కదా? స్తోత్రం చెప్పండి. వర్ధిల్లేది ఎలాగ మనకు తెలియదు. ఎలా వర్ధిల్లుతాం విశ్వాస జీవితంలో? మీకు పాయింట్ చెప్పిన, సహజంగా మీ పిల్లలు 10th క్లాస్కి వస్తే వాళ్ళకి ట్యూషన్ పెట్టిస్తారా, ట్యూషన్ పెట్టించరా? ఎందుకు చెప్పండి? గట్టిగా చెప్పండి. ఏ క్లాస్ రావాలని ఎంత ప్రయత్నం చేస్తావు నువ్వు? రాకపోతే నీ బాధ ఏంది? ర్యాంకు రాకపోతే ఏం చేస్తావు? అంత కష్టపడి ట్యూషన్ పెట్టించిన తర్వాత ఏం చేస్తారు? తర్వాత బాధపడతారు. మీకు మాట చెప్పిన, నీ ఆత్మీయ జీవితంలో కూడా నీ ఆత్మ వృద్ధిలేకపోతుందంటే నువ్వు ఎక్కడో ఫెయిల్ అయిపోతున్నావు ఎగ్జామ్లో. దేవుడు పెట్టి పరీక్షలు ఫెయిల్ అయిపోతున్నావో, ఆత్మీయ జీవితంలో ఫెయిల్ అయిపోతున్నావో, ఎక్కడ నీ జీవితం అయిపోతుంది నీకే, పక్క వారికి తెలియదుగా. అవునా కాదంటారా? ప్రతి విషయంలో నువ్వు సక్సెస్గా ఉండాలి దేవుని దగ్గర. స్తోత్రం చెప్పండి. కొంతమంది ఒకటి చేస్తే ఒకటి చెయ్యరు, ఒకటి చేస్తే ఒకటి చెయ్యరు. అందుకే వారి జీవితాలు వర్ధిల్లలేవు దేవుని దగ్గర.